హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ రుచులు. నేను మీ రజని. అందరు ఎలా ఉన్నారో బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో వచ్చేసి నేను చికెన్ 65 రెసిపీ చూపించబోతున్నాను. వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. చాలా టిప్స్తో చూపించబోతున్నాను. ఇప్పుడు రెసిపీ తయారీ విధానం చూద్దాం. ఇక్కడ నేను విత్ బోన్తో ఉన్న 1/2 kg చికెన్ని ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నాను. తర్వాత దీంట్లో ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కారము, 1 స్పూన్ ధనియా పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, తగినంత సాల్ట్ మరియు 1 స్పూన్ కార్న్ఫ్లోర్, 1/2 స్పూన్ పసుపు, అదేవిధంగా ఒక 1/2 స్పూన్ ఫుడ్ కలర్, అది మీ ఆప్షన్. తర్వాత ఒక 2 స్పూన్స్ కర్డ్, ఒక 1/2 చెక్క లెమన్ జ్యూస్, ఇవన్నీ వేసుకొని మొత్తం మన తీసుకున్న 1/2 kg చికెన్కి మొత్తం పట్టించుకోవాలి. ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. అప్పుడు పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుంది. కొందరు స్పైసీ తక్కువ తినేవాళ్ళు స్పైసీ తగ్గించుకొని చేసుకోవచ్చు. ఇలా కలిపిన దాన్ని ఫ్రిడ్జ్లో కానీ లేదంటే బయట కానీ ఒక 1/2 అవర్ టు 1 అవర్ పెట్టుకొని తీసుకున్నాను నేను. తర్వాత దీంట్లో ఒక ఎగ్ను ఈ విధంగా బీట్ చేసి దాంట్లో ఒక 1/2 ఎగ్ మాత్రమే వేసుకొని కలుపుకోవాలి. మొత్తం ఎగ్ వేయడం వలన ఈ చికెన్ 65కి ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని అది వేడయ్యాక అందులో మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది వేసుకొని మీడియం ఫ్లేమ్లో 70% కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంటే 70% ఫ్రై అవ్వాలి. పూర్తిగా 100% ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోకుండా ఇలా 75% కుక్ అయ్యేలాగా మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ముక్క అనేది ఈ విధంగా బిగ్ సైజులోనే ఉండాలి. మరీ స్మాల్గా ఉంటే ఈ చికెన్ 65కి అస్సలు బాగోదు. నేను స్ట్రీట్ స్టైల్లో చూపిస్తున్నాను కాబట్టి నేను ఈ విధంగా బిగ్ సైజులో తీసుకున్నాను. చూడండి, ఈ విధంగా 70% ఫ్రై అయ్యాక వీటిని తీసుకొని వేరొక ప్లేట్లో వేసుకోవాలి. ఇలాగే మొత్తం అన్నీ కూడా చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఈ ఫ్రై అయిన పీసెస్ని మళ్ళీ మిగతా 30% సిమ్లో కుక్ చేసుకోవాలన్నమాట. సిమ్లో ఫ్రై చేసుకుంటే పైన మంచి రెడ్డిష్ కలర్లో బ్రౌన్ కలర్లో వచ్చేసి లోపల ముక్క కూడా మొత్తం ఉడికి మంచి క్రంచీనెస్తో చాలా టేస్ట్ బాగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు టోటల్ 100% ఫ్రై అయిపోయాయి. వీటిని పేపర్ టిష్యూ పరిచిన ప్లేట్లోకి తీసుకొని ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉంటే అది పీల్చేస్తుంది కదా, అందుకోసము. తర్వాత అదే ఆయిల్లో పచ్చిమిరపకాయలు మరియు కరివేపాకుని ఈ విధంగా ఫ్రై చేసుకొని దానితో మనం ఈ రెడీ చేసుకున్న చికెన్ 65 పైన గార్నిష్ చేసుకుంటే మన టేస్టీ చికెన్ 65 స్ట్రీట్ స్టైల్లో రెడీ. టేస్ట్ చాలా బాగుందండి. నా రెసిపీ మీకు నచ్చిందా? అయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.